హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి పశువుల పక్షుల రక్తము మానవుని పాపము నుండి విడిపించుట, మానవునికి కలిగిన మలినము నుండి, మానవునికి కలిగినటువంటి అపవిత్రత నుండి, పాపములో నుండి విడిపించుట అసాధ్యం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏర్పాటు చేసి మనుషుల యొక్క, ఇశ్రాయేలీల యొక్క, ప్రజల యొక్క పాప విమోచన కొరకై ఏటేటా బలులు అర్పించేవారు. ఎడ్లను తీసుకొచ్చేవారు, పౌరులను తీసుకొచ్చేవారు, అలాగే మేకలను తీసుకొచ్చేవారు, గొర్రెలను తీసుకొచ్చేవారు. పాపము నుండి విడిపించుట కొరకై, ప్రాయచిత్తము కొరకై పశువులను వధించి పశువుల రక్తము చేత పాపము కడిగివేయబడుతుంది అని అనుకునేవారు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయలేదు. యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కోడెల రక్తం అయితేనేమి, మేకల రక్తం అయితేనేమి, ఎడ్ల రక్తం అయితేనేమి మనుషుల పాపమును విడిపించలేదు, మనుషులను పవిత్రపరచలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చి ఒక్కసారే, ఏటేటా కాదు గాని, మాటి మాటికి కాదు గాని, ఒక్కసారే తన శరీరమందు మానవులందరి కొరకు పరిశుద్ధపరచడానికి, పాపము నుండి విడిపించడానికి, కుల మత విచక్షణ భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా, వృత్తి భేదం లేకుండా ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన రక్తం కార్చి మానవులను పరిశుద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది 17వ వచనం, వారి పాపములను, వారి అతిక్రమములను లేదా అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. మనుషులందరి కొరకు ఆయన బలియాగమయ్యాడు. మనుషుల పాపాన్ని విడిపించడానికి, మనుషులను పరిశుద్ధపరచడానికి, పాపము నుండి విడిపించడానికి కన్య మరియ గర్భమందు జన్మించి సిలువలో ఆయన మేకులు కొట్టించుకొని, ఆయన హింసించబడి, దూషించబడి, ఉమ్మివేయబడి, ముళ్ళ కిరీటం పెట్టించుకొని, కోడాల చేత కొట్టించుకొని, నీ కోసం, నా కోసం, మనందరి కోసం క్రయధనముగా ఆయన బలియాగమయ్యాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న ప్రకారంగా మనస్సాక్షికి కల్మషము ఉండకూడదు. రెండవది, సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మానకూడదు. అలాగే సమాజంగా కూడుకొనటం మానుట ద్వారా మనకు పాపం అంట. 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. కాబట్టి మనందరికీ సత్యం తెలుసు, ప్రార్థన మానకూడదని, ఆరాధన మానకూడదని, సమాజంగా కూడుకోవటం మానకూడదని మనందరికి తెలుసు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన చేయకపోవటయు పాపం అంట. కాబట్టి ఏవో ఘోర పాపాలు మనం చేయవలసిన అవసరం లేదు, కానీ సమాజంగా కూడుకొనుట మానుకున్నా కూడా మనం పాపం చేసిన వారం అవుతాం. కాబట్టి పాపం చేసినటువంటి వారినంట అగ్ని, తీక్షణమైన అగ్ని వేచి ఉంటుందంట. కాబట్టి మనం పరిశుద్ధపరచబడ్డ మనం, దేవుని రక్తంలో కడగబడ్డ మనం, దేవుని విశ్వసించిన మనం, కల్మషం లేని హృదయమును, నిశ్చితమైన యథార్థమైన హృదయమును కలిగి కొందరు మానుకుంటున్నట్లుగా మనము మానుకొనక, సమాజంగా కూడుకోకుండా మానుకోవడం పాపం కనుక మనము 37వ వచనం ప్రకారంగా, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. ఆయన వచ్చే వరకు కూడా మనం సమాజంగా కూడుకొనట మానుకోకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగి ఉన్న వారమై ఉన్నాం. విశ్వాసము కలిగి మనం ముందు కొనసాగుతూ ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. ఆయన మన పాపాలనిక జ్ఞాపకము చేసుకొనడు.
ఆయనను మనం విశ్వసించి ఆయనను హృదయంలో చేర్చుకొని పరిశుద్ధపరచబడి ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తూ సమాజముగా కూడుకొనటం మానుకోకుండా, సమాజంగా కూడుకోవటం మానుకున్న అది పాపము గనుక, అలా మరలా బలి అర్పించబడదు గనుక, మరలా మనము నిత్య నరకాగ్నిలోనికి ప్రవేశించకుండా పవిత్రపరచబడ్డ మనం, పరిశుద్ధపరచబడ్డ మనం, విమోచించబడ్డ మనం ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ఆయన్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన వచ్చుచున్నాడు, ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చేంత వరకు, మనం బ్రతికి ఉన్నంత వరకు సమాజంగా కూడుకుంటాం మానుకోకుండా దేవుని పరిశుద్ధ లేఖన ప్రకారంగా జీవిద్దాం, దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.